హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. విజయ్ ఆంటోనీ నటించిన తుఫాన్ మూవీ రివ్యూ చూసేద్దాం భయ్య. ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి, వర్ణించడానికి మాటలు కూడా రావు ఇలాంటి సినిమాలు చూసినప్పుడు. అబ్బాబ్బాబ్బా, భలే కళాఖండాలు తెస్తారయ్యా ఒక్కొక్కసారి. మాట్లాడదాం. స్టోరీ ప్లాట్ వచ్చేసి హీరో ఒంటరిగా బ్రతుకుతూ ఉంటాడు భయ్య అండమాన్ ఐలాండ్స్ లో. అక్కడ ఒక మిషన్ గురించి వాళ్ళ బాస్ పంపిస్తారు. ఎంతగా మిషన్ ఏంటంటే, ఒక అమ్మాయిని అక్కడ లోకల్ గ్యాంగ్స్టర్ ఇబ్బంది పెడుతూ ఉంటాడు, తను కాపాడాలి. అసలు ఆ అమ్మాయి ఎవరు, మన హీరో తను ఎందుకు కాపాడాలి, అసలు ఆ మిషన్ కోసం మన హీరో అక్కడ ఎందుకున్నాడు, ఇదంతా తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే. కానీ వన్ థింగ్ భయ్యా, తెలుసుకొని పీకేదేం లేదు. సో మ్యాక్సిమం చూడకండి. పాజిటివ్స్కి వచ్చేస్తే ఒక నిమిషం ఆలోచిస్తున్నాను. పాజిటివ్స్ ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది భయ్యా, డాగ్ ఇన్వాల్వ్ అయ్యి, అదొకటి బాగుంటుంది. అండ్ సినిమాటోగ్రఫీ డీసెంట్ జాబ్ అనిపించింది నాకు, బాగా చేశారు. ఇంకేం లేవు భయ్యా పాజిటివ్స్. అండ్ పర్ఫార్మెన్స్లు కూడా లేవంటే అబ్బే లేవు, ఇంకన్నీ నెగిటివ్సే. స్టోరీ లైన్ ఇప్పుడు స్టోరీ లైన్ కాదు, కొత్తగా అయితే ఏం లేదు. స్క్రీన్ ప్లే అబ్బో చాలా నీరసంగా వెళ్తుంది. ఏంట్రా ఏం జరుగుతుందిరా ఇంకెంతసేపు రా అన్న ఫీల్ వస్తుంది మీకు. మ్యూజిక్ అసలు ఉందా లేదా అన్న డౌట్ వస్తుంది మీకు. రైటింగ్ కూడా చాలా పూర్గా ఉంటుంది. ఇంకా పర్ఫార్మెన్స్లు అయితే ఒక్కరు కూడా బాగా సెట్ అవ్వలేదు భయ్య. ఏదో శరత్ కుమార్ గారు కొంచెం బాగానే చేశారనిపిస్తుంది. ఇక విజయ్ ఆంటోనీ అయితే ఒకటే ఎక్స్ప్రెషన్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే ఎక్స్ప్రెషన్ అలా మెయింటైన్ చేస్తూనే ఉంటాడు. ఏం అనిపించదు మీకు. సినిమా చూస్తున్నంతసేపు పిచ్చి లేస్తుంది తప్ప ఎందుకు చూస్తున్నాము, దేనికోసం చూస్తున్నాము, ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి. మీకు ఏ సాటిస్ఫాక్షన్ ఉండదు మూవీ చూస్తున్నంతసేపు. ఇక క్లైమాక్స్కి వచ్చేస్తే అమ్మో, అప్పుడెప్పుడు సినిమాలో చూసాను భయ్య. ఎమోషన్స్, సెంటిమెంట్, డైలాగ్స్ విలన్ మార్చేయడం ఇవన్నీ. మళ్ళీ ఇప్పుడు అంత క్రూరంగా విలన్ చూపించినప్పుడు మినిమం ఉండాలి కదా భయ్య క్లైమాక్స్ అన్నాక. ఏదో ఎమోషన్గా 4 మాటలు చెప్తే మారిపోతానంటే ఇంకా మాత్రం దానికి విలన్ ఎందుకో నాకు అర్థం కాదు. విజయ్ ఆంటోనీ మూవీస్ బాగుండేవయ్యా ఒకప్పుడు. సలీం కానీ, నకిలీ కానీ, డాక్టర్ సలీం కానీ, బెచ్చగాడు కానీ, నాకు బేతాళుడు కూడా ఇష్టం కొంచెం. అండ్ మధ్యలో ఈ మధ్యన రీసెంట్గా యూట్యూబ్లో హల్చల్ చేస్తాయి రోషగాడు ఒకటి, పోలీస్ ఆఫీసర్. వీటిని మళ్ళీ చూస్తే బెస్ట్ అనిపించింది నాకు ఈ సినిమాని చూడటం కన్నా. ఒక్కొక్కసారి విజయ్ ఆంటోనీ మరీ గుణపాలను పట్టుకుని వస్తుంటాడు భయ్య, ఎందుకు అర్థం కాదు. సరే చూద్దాం, సపోర్ట్ ఇద్దాం అన్న ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. ఏం చేయలేము. మీకు చూడాలనిపిస్తే వెళ్ళి చూడొచ్చు, మీ ఇష్టం అది. మీకు టైం ఉంది, అరే బాబు నాకు టైం 2 గంటలు వేస్ట్ అయిపోయినా పర్లేదురా బాబు అంటే వెళ్ళండి భయ్యా, చూడండి, మీ ఇష్టం. మీ ఒపీనియన్ వచ్చి నాకు కామెంట్లో చెప్పండి. నా ఒపీనియన్ అయితే నాట్ వర్త్ ఇట్ భయ్యా, మీ టైం వేస్ట్ చేసుకోవద్దని అంటాను. యాజ్ యువర్ విష్, మీ ఒపీనియన్ మీ ఇష్టం. నా ఒపీనియన్ జస్ట్ షేర్ చేసుకుంటున్నా అంతే. లవ్ యూ ఆల్, బాయ్.